హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీన్ లైఫ్ కుకింగ్. నేను మీ పావని. ఈ రోజు మనం కొత్తగా అండ్ హెల్తీగా ఉండేటువంటి తర్బూజ్ కీర్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ లో ఈ తర్బూజ్ కీర్ అనేది శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి ఎప్పుడు జ్యూస్ లా కాకుండా ఈ విధంగా కీర్ లాగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని, 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ తర్బూజ్ని తీసుకొని దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేయాలండి. ఈ గింజల్ని పడేయకుండా మనం 2-3 రోజులు ఎండలో ఎండబెట్టుకొని తర్వాత ఏదైనా స్వీట్ చేసినప్పుడు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసుకోవాలి. ఈ గుజ్జు అనేది సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి నాకు గరిటెతో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చింది. దీన్ని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా గుజ్జుని తీసుకొని ఒక మిక్సీ జార్ లోకి గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మెత్తగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పాండి పెట్టుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ ని తీసుకొని ఉడికించుకుంటున్నాను. చూశారు కదా, సగ్గుబియ్యం అనేది ఈ విధంగా వాటర్ లో మొత్తం కలిసిపోయి థిక్నెస్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు పచ్చిపాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రీమ్ మిల్క్ ని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పచ్చిపాలని 1 పొంగు వచ్చేంత వరకు 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కస్టర్డ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ లోకి నేను 1 టీ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇందులో కలిసిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి తర్బూజ్ జ్యూస్ ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ తర్బూజ్ జ్యూస్ అనేది ఈ పాలల్లో చక్కగా కలిసేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్ లో 2 స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి తర్బూజ్ కీర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం గ్రీన్ లైఫ్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.